అమ్మ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? ఖమ్మం నుండి వచ్చిన. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇల్లు కూలగొట్టడం లేదండి, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఏ సమయంలో వచ్చారు? తెల్లవారుజామున వచ్చారు, వచ్చి కూల కొట్టారు ఇల్లు. మేము కొంతమంది అడ్డుకుంటే తీసుకుపోయి స్టేషన్ లో చేశారు మమ్మల్ని. మా ఇల్లులు కూలగొట్టి ఇప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చినామని చెప్తారు. మేము అరువులో కానప్పుడు ఇందిరా మిల్లు ఎట్లా స్కీమ్ కింద ఇస్తే మాకేంది సార్? మాకు అక్కడ స్థలం ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చిర్రా? ఇందిరా మిల్లు ఇస్తే మాకెందుకు? 10 లక్షలు ఇల్లు పోయింది నాకు. ఇందిరా మిల్లు నాకెందుకు? గుంటూరులో పోయి ఉన్నామంటే మేము వచ్చి 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. అక్కడ ఉన్నప్పుడు దాని మమ్మల్ని ఎలగొట్టాలి కదా. మేము ఇల్లు కట్టుకున్న దాకా ఎందుకు ఉంచాలి? మేము అరువులో కాదన్నప్పుడు ఎలగొట్టాలి కదా. ఎలగొట్టుకోకుండా వచ్చి ఇల్లు కట్టినాక ఇప్పుడు మీరు అరువులు కాదంటే, అరువులు కానప్పుడు స్కీమ్ కింద ఇల్లు ఎందుకు ఇస్తారు? 10 లక్షల రూపాయలు ఇల్లు కూలగొట్టి 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు ఇస్తున్నారు. ఇందిరా మిల్లు ఇస్తానంటే అక్కడ మాకు స్థలమే లేదు. మేము ఏడ కట్టుకోవాలి? స్థలం చూపెడితే కట్టుకుంటాం అన్నాం. సొంతూరులో ఉండం మేము. మాకెందుకు? అక్కడ వదిలిపెట్టొచ్చి 15 సంవత్సరాలు అయింది. మేము రెంట్కి తీసుకొని ఉంటుంటే మా వాళ్ళు వచ్చి ఇక్కడ బుధాన్ ల్యాండ్ ఉంది రాండి అంటే వచ్చినాం మేము. అంతే. మేము కట్టుకున్నాం ఇల్లు కట్టుకొని ఇల్లు కూలగొట్టిరు. మేము వాళ్ళు వచ్చి కూలగొట్టి ఇవాళ అరువులు కాదు, అరువులు అయిన వాళ్ళకి ఇచ్చిన అంటే ఎవరికో ఇచ్చిండు ఆయన, మాకు ఇవ్వలేదు. 1000 కుటుంబాల దాకా కూలగొట్టిరు. ఇవాళ వచ్చి 311 మందికి ఇచ్చినాం. అక్కడ స్కూల్ కడతాం, ఇది కడతాం అంటే ఇన్ని రోజులు స్కూల్ కట్టాలా, నీళ్ళు ఇవ్వాలన్న సంగతి తెలియదా? నీళ్ళు తీసుకొని మేము సొంతంగా మా సొంత ఖర్చులు పెడితే మా వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాళ్ళు డబ్బులు తిన్నారని. వాళ్ళ డబ్బులు అయితే మేము ఎవరికి ఇవ్వలేదు. మా సొంత ఖర్చులకు మేము టాటర్కి ఖర్చు పెట్టుకున్నాం, స్తంభాల ఖర్చు, నీళ్ళ ఖర్చు అన్ని మేము సొంతంగా పెట్టుకొని అక్కడ బతికినాం. గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, మేము సొంతంగా తెచ్చుకొని మేము పెట్టుకున్నాం. ఫ్రూట్స్ బేరం చేస్తాం. ఫ్రూట్స్ బేరం చేసి రెంట్లు కట్టలేక అక్కడ పోయి ఇక ఎండనక వానక అక్కడే ఉంటాను. మా అమ్మాయికి మ్యారేజ్ కూడా అక్కడే చేసినాం. ఇప్పుడు వచ్చి అది లేదు అంటే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు నెల 15 రోజులు అయింది. అసలు ఆలోచన ఇల్లు పోయిన టెన్షన్. నాకు హెల్త్ బాగాలేదు, మన హాస్పిటల్ అడ్మిట్ అయిన. గోపాలపురంలో ఉంటున్నాం రెంట్కి తీసుకొని. ఇప్పుడు మా వాళ్ళకి ఇచ్చిరు డబ్బులు అంటారు, రెంట్కి తీసుకుంటాం. ఇప్పుడు మేము ఒక 5000 రెంట్ అవుతుంది. ఆ 2 డబ్బులు కట్టుకోకుండా ఒక 500 కరెంటు బిల్ వస్తుంది. వాళ్ళు ఊరుకోరు కదా. మరి మా బాధితులకి మీరు మా వాళ్ళకి మేము ఒక 200 నీళ్ళ బిల్లు ఇస్తే వాటిని మీరు దొంగలు వాళ్ళు అట్లా మాఫియా మూట అంటాం బాగుండదుగా. వాళ్ళు మాఫియా మూట అయితే ఇన్ని కుటుంబాలు ఎందుకు సాగుతారు? 1000 కుటుంబాలు ఎందుకు సాగుతారు? 1000 కుటుంబాలకి మంచి చెడు అని వాళ్ళు ఆశిస్తారు కదా. ఇప్పుడు మీ ఇల్లు కొట్టిన ప్రభుత్వం మీరు ఉండడానికి ఎక్కడ ప్లేస్ చూపించలేదా? చూపించలేదు. వేరే వాళ్ళకు 311 మందికి ఇచ్చారు. అందులో మా వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేమేమంటున్నాం అంటే అందరికీ ఇవ్వాలి, 1895 మందికి ఇవ్వాలి. కేవలం అర్హులైన పేదవాళ్ళకి మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పెద్దలు మీరు ఏం చెప్తారు? సార్ అందరూ పేదలే. ఒక్కరోజు కరెంట్ లేకుండా వాళ్ళు ఉండమని. మేము పేదలం కాబట్టి కరెంట్ 9 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల నుంచి కరెంట్ తీసేసాడు. అంత ముందు ప్రభుత్వం అనేది మాకు కరెంట్ ఉంది. మా పక్కన కేసీఆర్ మీటింగ్ జరిగింది, కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అయింది. అప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని టచ్ చేయలేదు. 9 నెలల నుంచి నువ్వు కరెంట్ తీసేసినావు. అయినా మేము చేతనైన సోలార్లు పెట్టుకున్నాం, చేతగాన దీపాలు పెట్టుకుని ఉన్నాం. మేము అట్ట పెట్టుకుని ఉన్నాం. మీరు ఒక్కరోజు ఉండండి కరెంట్ లేకుండా. మేము 9 నెలల నుంచి మేము ఎందుకు ఉంటున్నాం? మాకు వెనకాల ఆస్తులు ఉంటే మేము సొంతూరులో పోయి ఉండొచ్చు కదా. మేము ఎందుకున్నామాడ? మమ్మల్ని ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వేసినాం. ఇప్పుడు ఏడా ఆధారం లేదు. వెనకాల ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు ఉంది. నిజంగానే ఇది బోధమైన మా మగాన ఏమీ లేనప్పుడు ఎట్టా అరువులం కాదు. ముగ్గురు మంత్రులు ఉన్నారు. మీరు మిమ్మల్ని ఇంత ఘోరంగా మిమ్మల్ని కష్టపెడతా ఉన్నారు. మరి వారే ఏం చేస్తా ఉన్నారు వారు మంత్రులు? ఇంతవరకు ఏ మంత్రి వచ్చి మీకు ఏమైందని అడిగిన వాళ్ళు కాదు. మాకు అక్కడ ఏ న్యాయం జరుగుతలేదని ఇక్కడ దాకా వచ్చినాం, హైదరాబాద్ దాకా. మా వత్తండి కూడా పోలీసులు, చికాకులు, స్టేషన్లు, మాకు ఏ బాధలు. మాకు అనేది మేము ఇస్తే మేము ఎందుకు వస్తాం ఇక్కడ దాకా? ఏ పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు కదా. మేము పడే బాధ ఎవరు చెప్పుకోవాలా? మేము బాధపడుతున్నాం, మాకు న్యాయం జరిగిద్దని పోతామని వస్తున్నాం తప్ప వాళ్ళేం మేము అన్యాయం చేస్తలేం. అది భూదాన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మేము అడగట్లేదుగా. నీకు హక్కు లేదు దాని మీద. నువ్వు మమ్మల్ని కూల్చి రోడ్డు మీద వేసినావు. కేసీఆర్ గారు కూడా మీ ఇల్లు కూల్చేశారు, అప్పుడు లేనిది ఇప్పుడే దీన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అంత ముందు వేరే ల్యాండ్, భూదాన్ ల్యాండ్ మేము వేసింది 31 ఎకరాలు వేసినాం. ఇంకో 31 ఎకరాలు వేస్తా అంటే దాని కేసీఆర్
కేసీఆర్ ఎవరు వచ్చిరో గానీ వచ్చిండ్రు, వేసిన రోజే వాళ్ళు వచ్చి కూలగొట్టారు. మరి ఇది కూలగొట్టిన వాళ్ళు అది కూడా కూలగొట్టాలి కదా. మరి ఇది కూలగొట్టింది ఇంతతోనే ఉన్నారు వాళ్ళు, అక్కడ దాకా రాలేదు. 2023లో మేము అప్పటికి ఇంకా చిన్నగా పెద్దగా కట్టుకున్నాం ఇల్లు. మరి అప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి కోల్పోయినాం కదా. మేము పేదవాళ్ళం, ఇంకా 5 లక్షలు అప్పు ఉంది నాకు. ఎవరు తీరవాలి? ఇప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోతాను. ఇల్లు గుర్తొస్తే మేము మనసునం కావట్లేదు. మా అబద్ధం అయితే మా ఇల్లు చూడండి ఎట్లా గురిసేసారు. 10 లక్షలు పెట్టి కట్టాను డాబాని. మమ్మల్ని మా ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద వేసి ఇవాళ మీరు అరువులు కాదు, మీకు అవకాశం లేదు అంటే మా పరిస్థితి ఏంది? ఇట్లా కూలగొట్టారు. ఇంత ఇల్లు పోయింది. ఇప్పుడు మళ్ళీ డబ్బులు 5 లక్షల స్కీమ్ ఇచ్చిన అంటే 5 లక్షల స్కీమ్ నాకెందుకు ఇయ్యొద్దు కదా. నాకేమీ లేదు, నేను ఏడ కట్టుకోవాలి? 5 లక్షలు ఎత్తినేసి కొట్టుకోనా? నాకు అక్కడ స్థలం ఇయ్యాల్సిందే అండి. మా ఇల్లు ఆయన ఇంద్రం ఇల్లు నాకు వద్దు. నా ఇల్లు నష్టపరిహారం నాకు ఇస్తే నేను కట్టుకుంటాం. ఎందుకంటే మేము బేరం చేసుకొని రోడ్డు ఊరు తిరిగి ఆటో మీద బేరం చేసుకొని బతికేవాళ్ళం. మేము అరువులం కాదంటానికి ఆయనకి సమస్య లేదండి. ఊరు తిరిగి పనులు అమ్ముకొని అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అంత పెద్ద ఇల్లు ఊరు చేస్తా ఉంటే అసలు ఏంది పరిస్థితి? ఇప్పుడు అదే కోలుకోలేకపోతున్నాం. అప్పు తీరపాలనా? ఇప్పుడు ఈ ఇల్లు పోయిందని టెన్షన్ తో తిరగాలనా? అసలు హెల్త్ మంచిగా ఉండట్లే. ఫస్ట్ లో బీపీ అయి టెన్షన్ తో చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయిన నేను. ఆ ఆలోచనలో మా వాళ్ళందరూ ఉండి ఇల్లు పోయిందని సత్తే బాగుండదు, దాన్ని ఎట్లా పోరాడుకొని తెచ్చుకోవాలి కానీ అంటేనే నాకు ఇట్లా కొంచెం ఇట్లా నేను. మా ఆయనే చేస్తాడండి. నాకు హెల్త్ బ్రెయిన్ ప్రాబ్లం, నాకు నేను ఇంట్లోనే ఉంటా. అయినా ఆయన చేసిన డబ్బులు మేము అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. అందుకనే మాకు న్యాయం కావాలి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం మేము. అక్కడ న్యాయం జరుగుతలేదు. ఇక్కడ కన్నా కొంచెం రేవంత్ రెడ్డి సార్కి ఏమన్నా న్యాయం చేస్తాడేమని వచ్చినాం. మంత్రి గారిని కలిసారా? తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ మమ్మల్ని కలరిస్తారా సార్? కలనిత్తలేరు. టోకెన్లు పంచినప్పుడేమో ఏ రకాడ పంచుతాను పట్టాలు ఇస్తాను అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో సీక్రెట్ బస్సులు ఎక్కించుకొని తీసుకుని వాళ్ళకి ఇచ్చారు. మరి మీరు మంత్రులు మంచోళ్ళే, మేము చెడ్డలం అనట్లేదు. మాకు అందరికి న్యాయం చేసి నువ్వు మంచిగా పెద్దగా మీటింగ్ పెట్టి మాకు అందరికి న్యాయం చేయి. కూలగొట్టినమ్మా తప్పైంది, మా తప్పు, మమ్మల్ని తిట్టు 4 మాటలు. ఎందుకంటే మా వాళ్ళు తప్పు చేశారు కదా. 200 కరెంటు బిల్లు కోసం వాడితే వాళ్ళు తప్పు చేశారు. మీరు మంచోళ్ళేగా, మీరు మంచోళ్ళు, మాకు అందరికి న్యాయం చేయండి. 1895 మందికి ఇవ్వండి. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ ఇల్లు కూలిపోయినాయి, మరి ఏం చెప్తారు? అసలు ఏదండి, ఇంతవరకు మమ్మల్ని పలకరించిన లేరు. ఆ 3 మంత్రులు వచ్చి పాపం పేదలను కూలగొట్టి పోయిన వాళ్ళ మిస్టేక్ కాదు, ఎవరో రెవెన్యూ మిస్టేక్ అనుకో, వచ్చి మమ్మల్ని అడగాలి కదా. మమ్మల్ని అడిగి అమ్మ వాళ్ళు చేసిన తప్పే, మీరు పేదలు కాదు మేము ఇస్తాను అని అనొచ్చు కదా. ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద ఎత్తే ఆయనే ఇత్తి దాకా ఎందుకు వస్తాం సార్? ఆయన ఇస్తే మేము ఇక్కడ దాకా రాం కదా. మాకు న్యాయం కావాలి. ఎవరన్నా వస్తే పోలీస్ స్టేషన్ లో పెడతారు, ఆడవాళ్ళని తీసుకుపోతారు స్టేషన్ కి, మగవాళ్ళని తీసుకుపోతారు. ఎన్ని డబ్బులు తింటాం, ఎంత స్కామ్ చేస్తాం, ఎకరాలేం సంపాదించుకోలేదు. మమ్మల్ని బతికిచ్చిరు వాళ్ళు అనేవాళ్ళు, లేకపోతే మేము ఆడికి వెళ్ళాం కదా. అదే 62 ఎకరాలు 7 కుంటల భూమి నువ్వు తినాలని చెప్తాను. వాడొక 5 ఎకరాలు వాడొక 5 ఎకరాలు మీరు పంచుకుంటారు. మా పార్టీ వాళ్ళు పంచుకోలేదు. మాతో పాటు ఉన్నారు వాళ్ళు, కష్టాలైన నిష్ఠూరాలైన వాళ్ళేది మేము లేవు. అందుకనే వాళ్ళ జైల్లో ఉన్న వాళ్ళని విడిపిస్తే ఎవరు తిన్నారు ఎవరు తినలేదని ప్రూఫ్ వస్తుంది. జైల్లో ఉన్నారు, ఇంకా విడిపిలేదు వాళ్ళని. పీడిఎఫ్లు ఎత్తాం అయ్యేత్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎందుకు ఎత్తారు? వాళ్ళు ఏం కోట్లు తినలేదు కదా. పేదలకు మేము ఇంతమంది ఫ్యామిలీ చెప్తున్నాంగా, మేము 1000 కుటుంబాలు ఉన్నాం. 1000 కుటుంబాలు చెప్తాను, మేము డబ్బులు ఇవ్వలేదు. ఎవరో ఒక ఆమె చెప్తుంది వాళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి చెప్పిస్తారేమో, ప్లాట్ ఇస్తారేమో అని. అట్లా చెప్తే ఎట్లా? మేము 1000 కుటుంబాలు నిలబడతాం. ఆడ ఎవరి ఇంటికాడ వాళ్ళు నిలబడతాం. మేము ప్రూఫ్ చూపెడతాం. మేము కట్టిన బిల్లు 200 బిల్లు ఉందా, 2 లక్షల బిల్లు ఉందా నీకు కనపడుతుంది కదా. మేము చూపెడతాం, మా దగ్గర ఉన్నాయిగా. అట్లా అంటున్నాం. మా వాళ్ళని తీసుకుని వాళ్ళు ఎత్తే మాకెవరు ఏ ఆధారం లేదు. మా వాళ్ళు అనేది ఉంటే ఇక్కడ దాకా రాంగా. వాళ్ళంతా నిలబెట్టి యుద్ధం చేసి అన్ని కుటుంబాలు బతికిచ్చిరు వాళ్ళు. అందుకనే మేమేం చెప్తాను అంటే మాకు అనేది న్యాయం జరగాలి. 1895 మందికి రావాల్సిందే. మీది వాళ్ళది మేము అడుక్కోవట్లేదు. ఆ భూదాన్ బోర్డు ఎంత ఇది ఇచ్చిందో అంతవరకు ఇవ్వాల్సిందే. కలెక్టర్ గారికి కానీ ఆ 3 మంత్రులకు కానీ రిక్వెస్ట్ చెప్తాను, మా పేదవాళ్ళు ఎంతమంది అయితే మేము ఉన్నామో అంతవరకు ఇవ్వాల్సిందే. ఒకళ్ళు ఉంటుంది సార్, ఒక 1/2 ఎకరం పొలం ఉంటది, ఒక కుంట స్థలం ఉంటుంది, సొంతూర్లలో ఉండదు అనట్లేదు. అంత పేదోడు ఎవరు చెప్తాడు? వాళ్ళు దానికి అరువులు కాదంటే అది కూడా కష్టపడ్డాయే కదా. మాకు గవర్నమెంట్ ఇచ్చినే కావుగా. చిన్నగా ఎవడో ఒకటి సంపాదించుకుంటాడు. వాళ్ళు మీరు అరువులు కాదంటే మేము ఆడ క్యాలనీలో నిలబడ్డప్పుడు ఏమీ లేకుంటున్నాం. కొంచెం చదువుకుంటారు, కొంచెం ఏదో ఒక జాబ్ వస్తుంది. అప్పుడు నువ్వు జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ అంటే
ఇక ఎప్పుడు బిచ్చగాళ్ళైనా బతకాలనా, ఎప్పుడు కూలి చేసుకో 90 మందికి పేదలు అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ 390 మంది మరి అర్హులేనా? అరువులు కాదండి. వాళ్ళ మా వాళ్ళు కొంతమందే ఉన్నారు. సాయంత్రం టోకెన్లు ఇచ్చారు. ఈ టోకెన్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, మారినాయి. మేము ఏమంటున్నాం అంటే మాకు ఎంతమంది అయితే నష్టపోయినా మాకు అంతమందికి ఇవ్వాల్సిందే. మేము కోరుకునేది అదే. మేము పేదలమే అండి, మేము లక్షాధికారులం కాదు.